చంద్రబాబు గారి విజన్ అంటే మామూలు విజన్ కాదండి. తెలివి కూడా మామూలు తెలివి కాదండి సుమి. నాకు విజన్ ఉన్నది. నేను అనుకున్నది చేస్తా, చేసి చూపెడతా. నా విజువలైజేషన్తోని నేనే పోటీ పడతా. టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలనో కాదు, దాంతోని ఎట్లా పని చేయించాలో తెలుసు అంటే ఏమో అనుకున్నాం కానీ బాబు గారికి భలే విజన్ ఉన్నదండి. ఏంటండి వాణి గారు, మీరు కూడా అలా అంటున్నారంటే వినుండ్రి, మీకే తెలుస్తుంది. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఇంజన్ మారిస్తే సరిపోతుంది కదా? ఇంజన్ బాబు గారు ఆర్డర్ వేసిన ఈ ఒక్క ఇంజన్ మాటిన్న ఆఫీసర్లు చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని సీదా తోపు మెకానిక్లకు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకు ఫోన్ కొట్టి అసలు డీజిల్ ఆటోకు ఇంజన్ ఎట్లా మార్చాలి, ఎలక్ట్రిక్ ఆటోగా ఎట్లా చేయాలి, బాబు గారు విజన్ విన్ అవుతుందా అని 100 మందిని అడిగితే డీజిల్ ఆటోను ఎలక్ట్రిక్ ఆటో చేయడమా, అది ఎట్లా సాధ్యమండి, మీరు నిజంగానే అంటున్నారా జోక్ చేస్తున్నారా అని వీళ్ళకే రివర్స్ ప్రశ్నలు వచ్చినాయట. ఇక అప్పుడు ఆఫీసర్లు ఏం చేసిండ్రో గుడివాడ ఆటో డ్రైవర్ అనే చెప్తాడు, వినండి. కలెక్టర్ గారు దాన్ని కన్వర్ట్ చేయటానికి అని కలెక్టర్ గారిని అడిగారు. అది మన రాష్ట్రంలో అయితే లేదంట. దానికోసమని చాలా మందిని కనుక్కొని చేయటం అవకాశం లేదని మాకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వటం జరిగిందండి. విన్నారు కదా, ఇదట ముచ్చట. అసలు మన రాష్ట్రంలోనే ఇది సాధ్యం కాదు అని చెప్పేసరికి ఇక ఆఫీసర్లు మళ్ళా బాబు గారు ఏమన్నా అనగల్లా అని ఈ ఎలక్ట్రికల్ ఆటో కొని ఇచ్చిండ్రట. కానీ బాబు గారి విజన్ అంటే విజన్ అయిపోండ్రి. ఎన్నికల ముందు సూపర్ 6 అంటాడు, దాని దిక్కు చూస్తలేడు. అమరావతి హైటెక్ రాజధాని అంటాడు, గ్రాఫిక్స్లతోని మాయ చేసిండు. ఇప్పుడు డీజిల్ ఆటోని ఒగ్గింత కథ చేసిండు. జనాలు అర్థమైంది కదా బాబు గారి విజన్ ఎట్లుంటుందో. ఏదన్నా మాట్లాడితే వెనక ముంగట ఏం ఆలోచన చేయడన్నట్టు. తెలిసిన వ్యక్తి అయితే అసలు ఈ మాట అనేటోడే కాదు. సూపర్ 6 హామీలు కూడా గిట్లనే వెనక ముంగట ఆలోచన చేయకుండా ఇచ్చిండు. ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నాడు. ఇట్లుంటది మరి బాబు గారి విజన్ అంటే.